హలో ఫ్రెండ్స్, రిజ్వాన్ హియర్. నేను ఇక్కడ మీకు ఇవాళ అకౌంట్ సెట్టింగ్ గురించి వీడియోస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ అకౌంట్స్ ఎందుకు కావాలి మనకి? మీరు చూస్తుంటారు, పేపాల్ అకౌంట్ ఉంది, ప్యాజా అకౌంట్ ఉంది, సాలిడ్ ట్రస్ట్ పే అకౌంట్ ఉంది. ఈ అకౌంట్స్ ఉన్నాయి. ఈ అకౌంట్స్ మరి మనకి ఎందుకు ఉపయోగంగా ఉంటుంది? ఇప్పుడు ఆన్లైన్ వరల్డ్లోకి వస్తున్నాము, మనం ఒక కొత్త జనరేషన్లోకి వస్తున్నాము. కాబట్టి ఈ ఉపయోగం దీన్ని మనకి తెలిస్తే ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి వీడియోస్ తయారు చేయడం జరుగుతుంది. మీరు నా వెబ్సైట్ ద్వారా ఈ వీడియోస్ చూస్తుంటే వెల్ అండ్ గుడ్. వెల్కమ్ టు మై డ్రీమ్ ల్యాండ్ అండ్ వెల్కమ్ హియర్. మీరు ఇక్కడ చాలా సూపర్గా ఎదుగుతారు. మీరు బేసిక్ నుంచి మాస్టర్స్ వరకు మీకు ఇక్కడ ట్రైనింగ్ దొరుకుతుంది. అయితే మీరు 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఇందులో ఎక్కువ ఉంటాయి. అయితే మీరు నా వెబ్సైట్లో వీడియో చూస్తున్నారు కాబట్టి ఇంకా కింద వీడియోస్ కూడా మీకు వేరే అకౌంట్స్ గురించి ఉంటాయి, దాన్ని కూడా మీరు చూడండి. నెక్స్ట్, ఇక్కడ ఇప్పటి వరకు మీరు ఈ వీడియో జస్ట్ యూట్యూబ్లో చూస్తున్నారనుకోండి. అయితే మీరు ఇంతవరకు నా వెబ్సైట్ మీద రాలేదు, ఇంకా మీరు నా వెబ్సైట్లోకి రాలేదనుకోండి, అప్పుడు మీకు ఫ్రీ వీడియోస్ ఏమేమి ఉన్నాయో అవి దొరకవు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, కింద లింక్ ఉంటుంది ఈ వీడియో కింద. యూట్యూబ్లో వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు ఈ లింక్ కింద ఉంటుంది, లేదా మీకు ఈ వీడియో ఫేస్బుక్లో లేదంటే ఎక్కడైనా మీకు కనబడితే అక్కడ ఒక లింక్ కనబడుతుంది. దాన్ని లింక్ క్లిక్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్, మీ పేరు, ఈమెయిల్ అడ్రస్ అక్కడ వేసినట్టయితే మీకు డైరెక్ట్ ఈ పేజ్కి, నా వెబ్సైట్ దగ్గర వస్తారు. మీరు అందులో మీరు ఈ వీడియో చూడగలుగుతారు. అయితే మనము దీని గురించి తెలుసుకుందాం. ఈ అకౌంట్స్ ఎందుకు ప్రిపేర్ చేయాలి, దీని అసలు ఉద్దేశం ఏముంది, అకౌంట్స్ ఉపయోగంగా ఉంటాయి. అందరు ఇప్పుడు ఆన్లైన్లో వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. కాబట్టి చాలా మంది దగ్గర డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. కానీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ మనము అన్ని చోట్ల వాడలేము. ఎందుకంటే కొన్ని ఇప్పుడు చూసినట్టయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వాడితే చాలా కొత్త కంపెనీస్ వస్తుంటాయి. అంటే మీకు ట్రస్ట్ అనేది ఉండదు. ఆ కంపెనీస్ ఉంటాయో ఉండేవో అన్నట్టు ట్రస్ట్ అనేది ఉండదు. కాబట్టి మనం ఈ మీడియేటర్ వెబ్సైట్స్ ద్వారా ఈ పేమెంట్స్ గేట్వేస్ యూజ్ చేస్తే చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి మనము ఈ అకౌంట్స్ తయారు చేయడం కొద్దిగా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు, ఏదైనా బట్టలు కొన్నప్పుడు, లేదంటే ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు, గ్యాడ్జెట్స్ కొన్నప్పుడు మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్లస్ ఆన్లైన్ మార్కెటింగ్ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు. అయితే దానికి కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మీరు ఇది ఆన్లైన్ పేమెంట్స్ చేయడంకి పనికి వస్తుంది. ప్లస్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, అందులో కూడా ఇంటిగ్రేట్ చేయడానికి మీకు డబ్బులు రావాలి, వేరే చోట్ల నుంచి, ఆన్లైన్ నుంచి డబ్బులు రావాలి. దానికి గురించి కూడా మీకు ఈ ఈ మీడియేటర్ అకౌంట్స్ మీకు చాలా ఉపయోగంగా ఉంటాయి. సో ఫస్ట్ బెస్ట్ ప్రొవైడర్ ఏంటంటే, మనకి చూసినట్టయితే పేపాల్ అనేది ఇంటర్నేషనల్ ఉంటుంది. PayPal.com టైప్ చేస్తే ఇక్కడ మీకు పేపాల్ వెబ్సైట్కి మీరు వెళ్తారు. ఇది బెస్ట్ మీడియేటర్. అంటే యాక్చువల్లీ ఎందుకు యూజ్ చేయాలి? ఇప్పుడు మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా, డెబిట్ కార్డు కూడా ఉంది. మరి మనం ఎందుకు యూజ్ చేయాలి? దీనికి అవసరం ఏముంది? ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే ఏదో వెబ్సైట్లో చేస్తున్నారు, ఏదో గ్యాడ్జెట్స్ కొంటున్నారు, మొబైల్స్ కొంటున్నారు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, మీ క్రెడిట్ కార్డ్ యొక్క డేటా వాళ్ళ వెబ్సైట్లో స్టోర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వాళ్ళు హ్యాకింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో మీకు లాస్ కాకుండా ఉండడానికి, ఫ్యూచర్లో మీకు ఏదైనా ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి మీడియేటర్ వెబ్సైట్స్ ద్వారా మీరు బయింగ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు పేపాల్ ఎలా వర్క్ చేస్తుందంటే, పేపాల్ ఏం చేస్తుందంటే ఆ వెబ్సైట్ జెన్యూనా కాదా అన్నట్టు ఫస్ట్ చూస్తుంది. చూసిన తర్వాత దాన్ని మీ క్రెడిట్ కార్డ్ ద్వారా దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఉంటుంది. కాబట్టి అప్పుడు అది జెన్యూన్ ఉన్నప్పుడే ప్రాసెస్ చేస్తుంది. ఇంకా కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే, కొన్ని కంపెనీస్లో మీరు పేమెంట్ చేసిండ్రు, మీకు ప్రోడక్ట్ తెప్పించుకున్నారు, కానీ ఆ ప్రోడక్ట్ తెచ్చుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ నచ్చలేదు, రిటర్న్ చేయాలనుకుంటున్నారు. అయితే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, మీ డబ్బులు మనీ బ్యాక్ గ్యారంటీ అని చెప్తారు, కానీ వాళ్ళు రిటర్న్ చేయరు. కానీ పేపాల్ ద్వారా మీరు బయింగ్ చేస్తే ఎలా ఉంటుందంటే 100% మీకు మనీ బ్యాక్ గ్యారంటీ అది వర్తిస్తుంది. ఆ కంపెనీస్ పేపాల్తోని టైఅప్ ఉంటారు కాబట్టి వాళ్ళు 100% పేపాల్ రూల్స్ ప్రకారం వాళ్ళు మీకు రిటర్న్ చేయాలి, డబ్బులు రిటర్న్ అనేది వస్తుంటాయి.
అందుకు మీరు బయింగ్ చేసినా, మీరు మీ ప్రోడక్ట్స్ అమ్మినా, మీ ఏదైనా అమ్మినా కానీ మీకు పేపాల్ అకౌంట్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. అయితే ఈ వీడియోలో పేపాల్ గురించి మనం తెలుసుకుందాం. ఈ పేపాల్లో ఫస్ట్ జాయిన్ కావాలంటే మనము paypal.comకి వెళ్ళేసి ఫస్ట్ పేపాల్ అకౌంట్ తయారు చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సైన్ అప్ బటన్ కనబడుతుంది, సైన్ అప్ మీద సైన్ అప్ చేయాలి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి ఇక్కడ. అయితే ఫస్ట్ దానికన్నా ముందు మనం ఇక్కడ ఇది చూడాలి, ఏ కంట్రీలో ఉన్నామో ఆ కంట్రీ యొక్క మనము సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే an అకౌంట్ ఫర్ ఇండివిజువల్స్, అంటే మీరు సింగిల్ ఉన్నారా, మీ ఇండివిజువల్ కోసం యూజ్ చేసుకుంటారా, అంటే మీరు మీ ఏదన్నా మీ బయింగ్ కోసం, మీరు మీ సొంత ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి మీకు డబ్బులు రావాలి, మీ ట్రైనింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే మీ డబ్బులు మీ ఫ్యాన్సీ స్టోర్ ఉంది, లేకుంటే మీ కుకింగ్ ఐటమ్స్ ఏమైనా ఉండొచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్ పర్పస్ ఏదైనా ఉండొచ్చు, మీరు అమ్ముతున్నారు, మీకు డబ్బులు ఎక్కడ రావాలి, ఇండివిజువల్ అకౌంట్లో రావాలి, బిజినెస్. ఇప్పుడు ఇండివిజువల్ అకౌంట్కి మరి బిజినెస్ అకౌంట్కి తేడా ఏంటంటే, ఇండివిజువల్ అకౌంట్స్లో మీకు ఒక లిమిటెడ్ అమౌంట్ వరకు మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మరి దానికి అప్గ్రేడ్ చేసుకుంటే మీ బిజినెస్ అకౌంట్ చేసుకుంటే అది అన్లిమిటెడ్ ఉంటుంది. కానీ ఇండివిజువల్ అకౌంట్ అనేది మనకి చాలా మినిమం ఫీజుతోనే ఉంటుంది, ప్లస్ దాంతోపాటు మంచి సౌకర్యాలు ఉంటాయి. కానీ బిజినెస్ అకౌంట్ తీసుకుంటే దానికి చాలా మంచి ఉంటుంది, కానీ దానికి డబ్బులు పే చేయాలి, కొద్దిగా మన కమిషన్స్ అనేది పే చేయాలి. ఫస్ట్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో ఏదైనా కొనాలన్నా జస్ట్ జనరల్ అకౌంట్ ఒకటి సరిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ మీకు ఇండివిజువల్ అకౌంట్ ఎలా తయారు చేయాలి చూస్తున్నాను. జస్ట్ గెట్ స్టార్టెడ్ హియర్, ఇక్కడ గెట్ స్టార్టెడ్ చేయండి. చేసిన తర్వాత మీరు ఈ అకౌంట్ దగ్గర వస్తారు. ఈ అకౌంట్ దగ్గర వచ్చినప్పుడు జస్ట్ మనం నేను ఒక డమ్మీ అకౌంట్ తయారు చేస్తాను. ఆ డమ్మీ అకౌంట్ గురించి చూడండి మీరు. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. పాస్వర్డ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ మీరు ఏమన్నా పాస్వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటారంటే యూజ్ 8 to 20 క్యారెక్టర్స్, డోంట్ యూజ్ యువర్ నేమ్ అండ్ యువర్ ఈమెయిల్ అడ్రస్, అప్పర్ కేస్ లోవర్ కేస్ మిక్స్ చేయాలంటే. ఇప్పుడు మీరు ఏదైనా పాస్వర్డ్ కావాలంటే ఇట్లా మీకు తెలిసిన పాస్వర్డ్ మీరు ఇచ్చుకోండి. నేను ఒకటి ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను. ఇది పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేమ్ ఇవ్వచ్చు మీరు. ఫస్ట్ నేమ్ లేదా ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఏదైనా ఉంటే మిడిల్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి నేషనాలిటీ అని ఉంటుంది, నేషనాలిటీ ఇవ్వండి. నెక్స్ట్ అడ్రస్ లైన్ ఏమైనా ఇవ్వండి. అడ్రస్ మీకు ఏది నచ్చితే ఆ అడ్రస్ ఇవ్వండి. మీరు ఉండే అడ్రస్ ఇవ్వచ్చు, ప్రెజెంట్ అడ్రస్ ఇవ్వచ్చు, లేదంటే మీరు ఎక్కడైనా మీ ఆఫీస్ ఉంది, ఏదైనా సిటీ ఉంది, అక్కడ అడ్రస్ ఇవ్వాలనుకున్నా అక్కడ అడ్రస్ ఇవ్వచ్చు. ఇది ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నంబర్, ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత యూజర్ అగ్రిమెంట్, ఐ అగ్రీ అన్నట్టు ఇక్కడ అగ్రిమెంట్ మీరు ఇచ్చేయండి. అగ్రీ చేసుకున్న తర్వాత మీకు అకౌంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అది ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీకు కోడ్ నంబర్ అడుగుతుంది. ఈ కోడ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయండి. ఈ కంటిన్యూ చేస్తే మీకు ఆటోమేటిక్లీ మీరు ఎంటర్ అయిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ద కరెక్ట్ క్రెడిట్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ టు గెట్ స్టార్టెడ్ విత్ మేకింగ్ పర్చేసెస్. ఇక్కడ ఏం చేయాలంటే నేను ఇక్కడ నుంచి ఇప్పుడు ఎంటర్ చేయను, జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. మీరు చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేస్తాను. ఇక్కడ క్రెడిట్ కార్డ్ నంబర్ మీది వేసుకోండి. క్రెడిట్ కార్డా లేకుంటే డెబిట్ కార్డ్. కొన్ని కంపెనీస్
కొన్ని బ్యాంకింగ్ సిస్టమ్ ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ డెబిట్ కార్డ్స్ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ డెబిట్ కార్డ్స్ మీరు ఏం చేయండి అంటే ఆ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ అక్కడ వేయండి. ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పైరేషన్ డేట్ అనేది ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది, ప్లస్ ఇయర్ అనేది ఉంటుంది. ఇది ఇయర్ మీరు ఇక్కడ మీ సెలెక్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇది సిడబ్ల్యూ నంబర్ అని ఉంటుంది. సిడబ్ల్యూ నంబర్ అంటే నేను ఇక్కడ చూపిస్తాను మీకు గూగుల్లో. సిడబ్ల్యూ నంబర్ దేన్ని అంటారు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మీ డెబిట్ కార్డ్ ఉంది, ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ 3 డిజిట్స్ ఉంటాయి. మీ కార్డ్ వెనకాల మీకు 3 డిజిట్స్ కనబడుతుంటాయి. దాన్ని సిడబ్ల్యూ నంబర్ అంటారు. దీన్ని కార్నర్ నంబర్లు అలా అయితే చాలా నంబర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వచ్చేసి కార్డ్ వెనకాల మీకు 3 నెంబర్స్ ఉంటాయి. దాన్ని సిడబ్ల్యూ నంబర్ అంటారు. అయితే ఇది అక్కడ వేసేయండి. వేసిన తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవాలి. కంటిన్యూ చేసుకున్న తర్వాత మీకు అకౌంట్లో మీరు వెళ్ళిపోతారు. అకౌంట్ తయారైన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే మీరు అకౌంట్ తయారైపోతుంది. అంటే ఇప్పుడు అకౌంట్ తయారైన తర్వాత ఏం జరుగుతుంది అంటే మీ అకౌంట్ తయారైపోతుంది, మీరు పేపాల్లోకి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది, పేపాల్ వెరిఫికేషన్. అది నేను ఇప్పుడు చూపించలేను, ఎందుకంటే అది లోపల ఉంటుంది కాబట్టి నేను డీటెయిల్గా చూపించలేను. జస్ట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ వెరిఫికేషన్ మీరు చేసుకోగలిగితే అక్కడ వెరిఫై మై క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. ఆ వెరిఫికేషన్ చేస్తే ఏం జరుగుతుందంటే మీకు పేపాల్ ఒక 2 అమౌంట్స్ని పంపిస్తుంది. సపోజ్ చేద్దాం మనం 2 అమౌంట్స్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నట్టయితే ఇక్కడ క్యాల్కులేటర్ తీసుకుందాము. 2 అమౌంట్స్ చిన్న అమౌంట్స్ ఇలా పంపిస్తుంది. 0.01 ఇట్లా 0.01 ఇలా ఒక అమౌంట్ పంపిస్తుంది. 0.01 ఇంకో అమౌంట్ ఇలా పంపిస్తుంది. 0.02 ఇలా ఇంకో అమౌంట్ మీ అకౌంట్లో పంపిస్తుంది. ఎందుకంటే పేపాల్లో మీరు ఏం చేసిందంటే జాయిన్ అయిన తర్వాత మీ ఇంటిగ్రేషన్ చేసిందంటే క్రెడిట్ కార్డ్ని పేపాల్తోని కనెక్ట్ చేసిండ్రు, మీ అకౌంట్ నంబర్ని మీ దాంతో కనెక్ట్ చేసిండ్రు. కనెక్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే 100% మీకు ఒక 2 మెసేజెస్ వస్తాయి. ఆ మెసేజెస్ ఏం చేయాలంటే లోపలికి వెళ్ళేసి యాక్టివేట్ మీ మెసేజెస్ వచ్చిన తర్వాత మీరు మీ బ్యాంక్కి వెళ్ళేసి ఆ మినీ స్టేట్మెంట్ తీయాలి. మినీ స్టేట్మెంట్స్లో ఆ 2 ఫిగర్స్ కనబడతాయి. 0.01 ఉండొచ్చు, 0.02 ఉండొచ్చు, లేకుంటే 0.03 ఉండొచ్చు. అలా 2 ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ తీసుకొని వచ్చి మళ్ళీ మీ ఇందులో లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు వెరిఫికేషన్ చేయొచ్చు, మీ అకౌంట్ని వెరిఫై చేయొచ్చు. ఇది మీరు ఈ అకౌంట్లో ఎంటర్ అయినప్పుడు ఇక్కడ మీరు మీ వెరిఫికేషన్ ప్రాసెస్ చేయొచ్చు. అయితే ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే సెండ్ పేమెంట్ అంటే ఎవరికైనా మీరు పేమెంట్ సెండ్ చేయాలన్నా ఇక్కడ నుంచి సెండ్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ పేమెంట్ చేయాలంటే ఎవరితోనైనా మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి. డాలర్స్లో కానీ ఏదైనా వేరే కరెన్సీలో కావాలంటే రిక్వెస్ట్ చేయాలంటే రిక్వెస్ట్ చేయొచ్చు, సెండ్ చేయాలంటే సెండ్ చేయొచ్చు. ఇంకా మర్చెంట్ సర్వీసెస్ మొత్తం ఉంటాయి ఇందులో, డీటెయిల్గా అన్ని చేయొచ్చు. అంటే బేసికలీగా మీరు చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి అకౌంట్ తయారు చేయడం ముఖ్యం. ఇది అకౌంట్ తయారు చేసిన తర్వాత మీరు మీ అకౌంట్ని సెటప్ చేసుకోండి. ఇక్కడ మొత్తం ఉంటుంది లింక్ డెబిట్ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. ఇక్కడ లింక్ అన్నట్టు నేను చెప్పినట్టు ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఇలా కూడా మీరు మీ డీటెయిల్స్ ఇక్కడ కార్డ్ టైప్ వేయచ్చు. మాస్టర్ కార్డా, ఏ కార్డ్, మీరు వీసా వాడుతున్నారా, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ ఇక్కడ వేసేస్తే ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే ఎంటర్ యువర్ క్రెడిట్ కార్డ్ నంబర్ వితౌట్ స్పేసెస్ అండ్ డాషెస్. క్రెడిట్ కార్డ్ ఎంటర్ చేసేటప్పుడు మీ డాషెస్ కానీ స్పేసెస్ కానీ అక్కడ వేయకూడదు, ఎందుకంటే అది కంటిన్యూస్గా మీరు వేసుకోవాలి. నెక్స్ట్ అకౌంట్, నేను చెప్పినట్టు అకౌంట్లో మీకు కొన్ని ట్రాన్సాక్షన్ వస్తాయి. ఆ ట్రాన్సాక్షన్స్కి మీరు
వెరిఫై చేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ప్రీమియం అప్గ్రేడ్ చేసే అవసరం లేదు, మనకి అన్వెరిఫైడ్ అకౌంట్ అని ఉంది. అంటే నేను ఇంకా క్రెడిట్ కార్డ్ దాన్ని వేయలేదు. అంటే గెట్ వెరిఫైడ్ అన్నట్టు ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే అది వెరిఫికేషన్ ప్రాసెస్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం అడుగుతుందంటే కన్ఫర్మ్ యువర్ బ్యాంక్ అకౌంట్ రికమెండేషన్స్. అంటే యాడ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. దిస్ జనరేట్స్ 2 స్మాల్ డిపాజిట్స్ టు యువర్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ 2 స్మాల్ డిపాజిట్స్ వస్తాయి మీ అకౌంట్. నెక్స్ట్ రిట్రీవ్ ద అమౌంట్స్ ఆఫ్ యువర్ డిపాజిట్ ఫ్రమ్ యువర్ ఆన్లైన్ బ్యాంక్ స్టేట్మెంట్. దిస్ విల్ అపియర్ విత్ ఇన్ 4 to 6 days. కొన్ని 4 to 6 daysలో వస్తాయి, కొన్ని 1 dayలో వస్తుంది, కొన్ని 3 daysలో వస్తుంది ఆ అమౌంట్. నెక్స్ట్ ఏం చేస్తారు, లాగ్ బ్యాక్ ఇన్ టు యువర్ పేపాల్ అకౌంట్ అండ్ క్లిక్ ఆన్ గెట్ వెరిఫైడ్ టు దిస్ అకౌంట్స్. ఎస్ అన్నప్పుడు మనకి లోపల తీసుకెళ్తుంది. లోపల మనము అకౌంట్ ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ అకౌంట్ నంబర్ ఇది మళ్ళీ అడుగుతుంది, ఎందుకంటే నేను ఇంకా చేయలేదు కాబట్టి నాకు డీటెయిల్స్ అడుగుతుంది. అయితే మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ టైఅప్ చేసేస్తే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అక్కడ మొత్తం లోపల అకౌంట్లో ఇచ్చేస్తే మీకు కోడ్స్ వస్తే దాన్ని మరి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత మీకు 100% అది ఆటోమేటిక్లీ మీ పేపాల్ అకౌంట్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు ఎక్కడైనా పేమెంట్ చేసినప్పుడు ఎవరైనా మీకు పేమెంట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు మీ పేపాల్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, అది ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఈమెయిల్ ద్వారా మీకు మీ అకౌంట్లో ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. ప్లస్ మీరు ఈ పేపాల్ బటన్ని ఎలా చేయడం నేను మాస్టర్స్ కోర్సులో చెప్తున్నాను డీటెయిల్గా. అందులో మీరు మాస్టర్స్ కోర్సులో జాయిన్ అయితే ఇంకా డీటెయిల్ వచ్చేస్తాయి మీకు. అయితే అందులో ఆ పేపాల్ అకౌంట్ని తీసుకొని ఇప్పుడు మీ సొంత లైఫ్ స్టైల్, ఒక మంచి ఏదన్నా మీ కంపెనీ తయారు చేస్తున్నారు, లేదంటే మీరు ఏదన్నా యూనివర్సిటీ తయారు చేస్తున్నారు, యూనివర్సిటీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అయితే అక్కడ మీరు స్టూడెంట్స్ మీకు పేమెంట్ చేయాలి. అయితే అలా ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి నేను అక్కడ మొత్తం చూపించిస్తున్నాను. ఆ మాస్టర్స్ కోర్సులో మీరు తీసుకుంటే 100% మీకు ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి ఈ వీడియో ఎందుకు తయారు చేసినామంటే జస్ట్ మీరు ఇది అకౌంట్ ఎలా తయారు చేయాలి, ఎందుకు తయారు చేయాలి, అయితే ఇది మీడియేటర్ అకౌంట్ కాబట్టి మీరు ఈ అకౌంట్ తయారు చేసుకుంటే మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది, అన్ని విధాలుగా ఉపయోగంగా ఉంటుంది. అయితే నా నెక్స్ట్ వీడియోస్ చూడడానికి కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి, అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ చేయండి, మీకు వేరే వీడియోస్, మీకు ఫ్రీ వీడియోస్ వస్తాయి. అయితే దాన్ని వేరే అకౌంట్స్ కూడా ఎలా చేయాలని చెప్తాను డీటెయిల్గా. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఆన్లైన్ బాయింగ్ చేసుకుంటుంటారు. అంటే ఇంకా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా వాళ్ళు కూడా బాయింగ్ చేసుకుంటారు కాబట్టి దీన్ని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీకు డీటెయిల్ ట్రైనింగ్ కావాలి, దీనిలో డీటెయిల్ ట్రైనింగ్ కావాలి, ఆన్లైన్లో డీటెయిల్ ట్రైనింగ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక్కడ వీడియోస్ చూడండి, ప్రిపేర్ కండి. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఆల్ కంపెనీస్ ఆన్లైన్లో వస్తున్నాయి కాబట్టి నేను చాలా వరకు తెలుగులో మొత్తం వీడియోస్ తీస్తున్నాను, మొత్తం ప్యాకేజ్ ఇస్తున్నాను, అన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. మీరు అది యూజ్ చేసుకుంటూ మీరు కూడా చాలా ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ప్లస్ మీ ఆన్లైన్ జీవితాన్ని ఒక హ్యాపీ జీవితంగా గడుపుకోవచ్చు. దిస్ వాజ్ మై లిటిల్ ప్రెజెంటేషన్. ధన్యవాదములు, మీరు సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే.